నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్ఎంబి 29 మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మరి ఈ సినిమా భారీ బడ్జెట్తో కూడా నిర్మిస్తున్నారు. మరి మొత్తానికి ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. మరి రెండవ షెడ్యూల్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు 3000 జూనియర్ ఆర్టిస్టులతో హైదరాబాద్లో భారీ సెట్ వేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ షెడ్యూల్లో చిత్రీకరించేది ఆస్కార్ పక్కా అంటూ పలు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ కమ్ ప్రొడ్యూసర్ రాహుల్ అయ్యర్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. రాజమౌళి గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29 ఇప్పటికే త్రిబుల్ ఆస్కార్ తీసుకొచ్చి పెట్టారు మనకి. మరి ఇప్పుడు మహేష్ బాబుతో తీస్తున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో జూన్లో కూడా దాదాపు 3000 జూనియర్ ఆర్టిస్టులతో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఈ షెడ్యూల్లో చిత్రీకరించేది ఆస్కార్ పక్కా అని చెప్పి అయితే పలువురు అంటున్నారు. ఏంటి సార్, ఏం జరుగుతుంది ఎస్ఎస్ఎంబి 29? జనరల్గా ఏంటంటేనండి, ఎస్ఎస్ఎంబి 29 మీద అంచనాల కన్నా కూడా ఇప్పుడు తెలుస్తున్న అప్డేట్ ఏంటంటే, రాజమౌళి RRR బాహుబలి ఎంతెంత టైం తీసుకొని సినిమాలు రిలీజ్ చేస్తారో మనందరికీ తెలిసిందే. అట్లీస్ట్ 1 సంవత్సరం టైం అయినా తీసుకుంటారు, 2 సంవత్సరాలైనా తీసుకుంటారు అంటారు ఒక్కొక్క పార్ట్కి. ఇంత ఫాస్ట్గా మహేష్ బాబు సినిమాని ఫస్ట్ టైం రాజమౌళి ఇంత ఫాస్ట్గా 2 స్కెడ్యూల్స్ కంప్లీట్ చేసుకోవడం అంటే, హైదరాబాద్లో ఒక స్కెడ్యూల్ అయింది, ఒరిస్సాలో ఒక స్కెడ్యూల్ అయింది. సో ఇక్కడ ఒక హైదరాబాద్లో ఒక స్కెడ్యూల్ ఇప్పుడు పెట్టుకున్నారు. దీని తర్వాత దే ఆర్ ట్రావెలింగ్ టు ఇటలీ. ఆఫ్రికాలో కూడా ఆయన ఇంట్రడక్షన్ సీన్ కంప్లీట్ చేసేసి వచ్చేసారు ఆ అడవిలో. ఇది ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్, అడ్వెంచరస్ బ్యాక్డ్రాప్గా ఉండబోతోంది. అండ్ మహేష్ బాబు గారిని ఎలా చూపించబోతున్నారు అనేది మాత్రం జనాల్లో ఇంకా ఉత్కంఠగానే ఉంది. బికాజ్ ఆయన మొత్తం ఆయన ఆహార్యం అంతా మార్చేశారు. హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ద బాడీ బిల్డింగ్ అండ్ జేమ్స్ కెమెరాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారేమో అని చాలామందికి అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా అప్డేట్ ఏదైతే వచ్చిందో, మహేష్ బాబు గారిది ఒక స్కెడ్యూల్ 30 days షూట్ స్కెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. జనరల్గా ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, కొంతమంది 24 ఫ్రేమ్స్లో ఏదైతే మన 2.5 గంట సినిమాలో ఫస్ట్ ఏ సీన్ చేయాలి, ఏ సీన్ తర్వాత ఏం చేయాలని కొంతమంది డైరెక్టర్లు వరుసగా పోతారు. కొంతమంది ఎవరైతే ఆర్టిస్టులు అవైలబుల్ ఉంటారో ఆ ఆర్టిస్టుల డేట్లను పట్టుకొని సీన్లను కంప్లీట్ చేసుకొని తర్వాత దాన్ని క్లబ్ చేసుకుంటారు. ఇంకొంతమంది మహేష్ బాబు గారు లేకపోతే ఇంకెవరు ఆర్టిస్తున్నారు పెద్ద హీరోలు, వాళ్ళ డేట్స్ని అనుగుణంగా మిగతా ఆర్టిస్టులను పెట్టుకొని చేసుకుంటారు. రాజమౌళి గారి సినిమాలో అందరూ ఇంపార్టెంటే. దట్టు ఈ మహేష్ బాబు గారి సినిమాలో ప్రియాంక చోప్రా అమ్మాయి హాలీవుడ్ నుంచి ఇక్కడికి వచ్చి యాక్ట్ చేయాలి. ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పుడు ముంబైలో లేదు. ముంబైలో ఉంటే ముంబై టు హైదరాబాద్, ముంబై టు ఏదో ఒక ఫ్లైట్ ఎక్కి వచ్చేస్తుంది, నైట్ ఎక్కి పొద్దున వచ్చి. కానీ లేకపోతే హైదరాబాద్లో ఒక హోటల్ తీసుకొని ఉండాలి. ఇప్పుడు ఆ అమ్మాయిని అక్కడి నుంచి ఇండియాకి పిలిపించేశారు. ఆ అమ్మాయి డేట్స్ అన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రియాంక చోప్రా ఇక్కడే ఉండాలి. అర్థమైందా? బట్ ఆ 4 సంవత్సరాలు ప్రియాంక చోప్రా డేట్స్ ఇవ్వదుగా. ఆబ్వియస్లీ ప్రియాంక చోప్రా 4 years అయితే డేట్ ఇవ్వదు. అది ఎవరో లాజిక్ అర్థం చేసుకోవట్లేదు. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా 4 years డేట్ ఇవ్వడు. 4 years వరకు నువ్వు ఎప్పుడు పిలిచినా రావాలి, నువ్వు అదే బాడీ స్ట్రక్చర్లో ఉండాలి. నువ్వు ఇంకొక సినిమా కమిట్ అయిపోయి దాంట్లో నువ్వు సన్నబడ్డము లావు అవ్వడం చూడడానికి ఉండదు. ఇన్ని ఉంటాయి ఒక సినిమా కమిట్ అయినప్పుడు. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఒక సినిమా కమిట్ అయ్యాడు అనుకోండి, ఆ సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు వాడి బాడీ స్ట్రక్చర్ అలాగే మెయింటైన్ చేయాలి. అనుష్క ఎప్పుడైతే బాహుబలి 1 తర్వాత వెళ్ళి size 0 చేసి అమ్మాయి లావ్ అయిపోయిందో, బాహుబలి 2లో ఆ అమ్మాయిని చూపించడానికి చాలా కష్టపడ్డారు. ఆమె చాలా బొద్దుగా అయిపోయిన అమ్మాయిని చూపించడానికి ఫ్రేమ్లో part 1లో అమ్మాయి ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, దేవసేన ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ ఇంట్రడక్షను టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఇంట్రడక్షన్కి ఇప్పటికీ ఏమైపోయింది దేవసేన అనేది అర్థం అవ్వాలి. అండ్ దేవసేన part 1లో చూపించినప్పుడు పుల్లలు ఎరుకున్నప్పుడు సన్నగా ఉన్న దేవసేన క్లైమాక్స్కి వచ్చేసరికి లావ్ అయిపోయి ఫేస్ అంతా ఇంకా బాహుబలిని లైక్ చేశారు కాబట్టి, దేవసేన పాత్రను లైక్ చేశారు కాబట్టి అనుష్కని అలా చూడగలిగారు. బట్ నాట్ లైక్ మహేష్ బాబు అండ్ ప్రియాంక చోప్రా కదా. దట్టు ఒక అడ్వెంచరస్ సినిమాలో వాళ్ళ బాడీ స్ట్రక్చర్స్ అన్ని మెయింటైన్ చేసుకోవడం అనేది ఒక రకంగా ఉంటుంది. దట్టు ఎప్పుడు విజువల్ వండర్గా చూపించే రాజమౌళి గారు దీంట్లో మ్యూజికల్ అండ్ విజువల్ వండర్గా చూపించాలనుకుంటున్నారు. మీరు ఒక సీన్ ఇప్పుడు ఏదైతే వాళ్ళు షూట్ చేయాలనుకుంటున్నారో, 3000 జూనియర్ ఆర్టిస్టులతో 300 పడవలు, దాంతో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ మీద ఫైట్ సీక్వెన్స్ 30 రోజులు. RRR సినిమా కోసం రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్లో ఒక దుమ్మి గొడవ ఉంటుంది చూసారా, ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు, ఆల్మోస్ట్ ఆల్ ఒక 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, 1500 మంది జూనియర్ ఆర్టిస్టులతో రామ్ చరణ్ గారి ఫైట్ ఉంటుంది. ఇంట్రడక్షన్ సీన్ అది. ఆ ఇంట్రడక్షన్ సీన్తోనే కదా వీడికి నేను ఇవ్వాలి అని అనుకుంటాడు ఆ కలనలు ఎవరైతే ఉంటారో అప్పుడు. అలాగే మహేష్ బాబు గారి మధ్యన జరిగే ఈ ఫైట్ సీక్వెన్స్ అవతార్లో చూసాం మనం. ఇది
యూనో అవతార్లో పడవలంతా వెళ్తూ జేమ్స్ కెమెరాన్ ఆ ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ ఉంటాయో, మన తెలుగులో 3,000 మందిని పెట్టి మహేష్ బాబుని చిత్రీకరిస్తున్నాడంటే అది ఎంత నెక్స్ట్ లెవెల్ ఉంటుందో ఆలోచించండి. దానికి ఎంత విఎఫ్ఎక్స్ పని ఉంటుంది, సెట్ వర్క్ ఎంత చెయ్యాలి, 3,000 మంది పట్టాలి ఆ సెట్లో. జూనియర్ ఆర్టిస్టులు మ్యాండేటరీగా ఉండాలి, వాడు దాన్ని గ్రాఫిక్స్ చేయడానికి ఉండదు, అప్పుడే లైవ్లీగా వస్తుంది. ఎంత కష్టపడుతున్నాడు. దట్టు వీఆర్ వీఆర్ వెరీ షాక్. ఇండస్ట్రీ అంత షాక్ ఎట్లుందంటే రాజమౌళి గారు ఇంత త్వరగా సినిమా తీస్తారా అంటే మహేష్ బాబు గారు పరుగులు పెట్టిస్తున్నాడు. తీయాలి, నేను 4 ఏళ్ళు వెయిట్ చేయను. అసలు అందరూ ఇంకా 32, 35 అంటున్నారు. హీజ్ ఆల్రెడీ 50 అండి. ఆయన ఇంకొక ఈ వయసు పెరిగే కొద్దిగా ఆబ్వియస్లీ బాడీలో అన్నీ మారుతాయి, చేంజెస్ వస్తాయి. వాళ్ళు ఎంత ఫుడ్ తీసుకుంటున్నా కూడా హెల్త్ రీత్యా చేంజెస్ ఖచ్చితంగా వస్తాయి. అవన్నిటిని పెట్టుకొని ఒక డైరెక్టర్ హీరోని పెట్టుకొని మెయింటైన్ చేయడం చాలా కష్టం. మెడిసిన్స్ వేసుకొని ఎక్కడ చేస్తారు? సో డైరెక్టర్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు అని ఉంటుంది. దీంట్లో కూడా కీరవాణి గారి మ్యూజిక్ అందిస్తున్నారు, వి నో దట్. అండ్ మహేష్ బాబు గారు ఎప్పుడూ చూడని లుక్లో, దట్టు రాజమౌళి గారు మహేష్ బాబు కాంబినేషన్ అంటే అసలు ఊహించండి. దీంట్లో ఇంకొక హీరోయిన్ కూడా ఉన్నారని అంటున్నారు. ఆ హీరోయిన్ పేరైతే ఇంతవరకు బయటికి రాలేదు. బట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ద గుడ్ హీరోయిన్ మహేష్ బాబు గారి పక్కన. ఈ 30 రోజుల ఎపిసోడ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. 22వ తారీఖు ఏప్రిల్ నుంచి 30 రోజులు ఉంటుంది హైదరాబాద్లోని షూటింగ్. ఎవరిని అలౌ చేయరు. మళ్ళీ మహేష్ బాబు గారు అక్కడెక్కడికో వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి ఇంటి భోజనమే తినబోతున్నారంటే రాజమౌళి గారు నో, ప్రొడక్షన్ ఫుడ్డే అన్నారంట. ఎందుకంటే ఇంట్లో నుంచి ఏమొస్తాయో ఏమి పంపిస్తారా అని చెప్పి దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ఆ సీక్వెన్స్ ఎక్కడా బయటికి రాకూడదు అని. ఈ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత రాజమౌళి గారు ప్రెస్ మీట్ పెడతారంట. ప్రెస్ మీట్ పెట్టి అదే రోజు టీజర్ రిలీజ్ చేస్తారు అని చెప్తున్నారు. సో రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా ఇంత త్వరగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ప్రేక్షకులకి ఇది ఒక నిజంగా కన్నుల పండగే. ఖచ్చితంగా ఈ సినిమా ఆస్కార్ లెవెల్లో అని కాదు, కానీ నేను ఎప్పుడూ మాట్లాడతాను, ఏ హీరో అయినా సరే మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు అంటే దానికి బ్రహ్మరథం పడతారు ఆడియన్స్. సో అది సినిమాలో కథ ఉండాలి, సినిమాలో నటించే వ్యక్తుల మీద ప్రేమ ఉండాలి, లేకపోతే సినిమా అనేది ఎప్పుడు మనం చూడలేము. సో రాజమౌళి గారు తీసే ఈ విజువల్ వండర్ కోసం మనం తొందరగానే వచ్చేస్తుంది కాబట్టి వెయిట్ చేయండి, థియేటర్స్లో చూద్దాం. దీంట్లో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే మహేష్ బాబు గారికి కూడా ఒక మేనరిజం అనేది పెట్టారంట జనరల్గా. ఆ మేనరిజం ఏంటి? రాజమౌళి గారు అంటే ప్రతి ఒక్క హీరోకి ఒక దాంట్లో మేనరిజం పెడతాడు. ఎన్టీఆర్ కానీ, మనం రామ్ చరణ్ని చూసినా, ప్రభాస్ని చూసినా, రానాని చూసినా, యూనో ఆ ఫ్యూరియస్నెస్ ఇవన్నీ. అండ్ దట్టు హీరో హీరోయిన్కి సంబంధించే సీన్స్ కూడా చాలా బాగుంటాయి. బేసికల్గా ఆ హీరో హీరోయిన్కి సంబంధించే సీన్స్ను దీంట్లో ప్రియాంక చోప్రా హౌ మహేష్ పక్కన ఎలా ఉంటుంది, అసలు హీరోయిన్నేనా లేదా ప్రియాంక చోప్రా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద విలన్ నెగిటివ్ షేడ్లో కనిపిస్తుందా, పృథ్వీరాజ్ సుకుమారానికి నెగిటివ్గా కనిపిస్తుందా అన్న ఆలోచనలో కూడా మన మైండ్ మీద ఉంటుంది అనమాట. సో ఇవన్నిటికీ తెరదించాలంటే రాజమౌళి గారు ప్రెస్ మీట్ పెట్టాలి. ఆయన ఏమో ప్రెస్ మీట్ పెట్టట్లా. ఫ్యాన్స్ ఏమో అప్డేట్ల మీద అప్డేట్లు ఇస్తున్నారు. బట్ వాళ్ళ టీం మాత్రం ప్రెస్కి రిలీజ్ చేసింది. ఒక 30 days సీక్వెన్స్ అయితే చేస్తున్నామని ఇంతకుముందు చెప్పినట్టు రేపటి నుంచి స్టార్ట్ అవబోతోంది. దీని తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా రాజమౌళి గారు దీని గురించి అప్డేట్ మనకి ఇస్తారు. జనాలు వెయిట్ చేయాలని చెప్పి ఆయన కూడా కోరుకుంటున్నారు. బికాస్ ఎక్కువ ఎంత ఉత్సాహం పడినా కూడా ఒకవేళ అటు ఇటు తప్పు పడినా పర్ఫెక్షనిస్ట్ అని చెప్పే జక్కన్నా కూడా తప్పులు వేయచ్చేమో. సో మనం వెయిట్ చేసి చూద్దాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.